ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా గడిచిన సంవత్సరం కూడా సంవత్సరం వచ్చిన మొదట్లో ఇలా ఒక కృతజ్ఞత కూడికి పెట్టుకుని దేవుణ్ణి మహింపరచాలి అని మొదలుపెట్టి సంవత్సరం అయిపోయి మరలా 2026 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబడి మరి యొక్క కృతజ్ఞత కోడికలో కూడా మనం ప్రవేశపెట్టబడ్డాం. అంటే దాదాపుగా ఒక సంవత్సర కాలం దేవుడు మనల్ని ఏం చేశాడు? కాచి కాపాడాడు. కానీ ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అని అంటే, మనుషుల యొక్క ఆలోచన జీవన విధానం అనేది రోజు రోజుకి ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే చూడండి, క్రైస్తవులుగా మనం బాప్తిస్మం పొంది క్రీస్తు కొరకు బ్రతకాలని ప్రయత్నం చేయాలని ఇక్కడికి వచ్చాం. ఎందుకు లోకాన్ని విడిచిపెట్టాం, ఎందుకు ఆ జీవితాన్ని విడిచిపెట్టాం అని బాప్తిస్మం పొందిన తర్వాత చాలామంది ఆలోచన చేయడం లేదు. ఈ మధ్యన కూడా సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, సమాజం రోజు రోజుకి కూడా గందరగోళం యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ యాక్టర్ శివాజీ గారు ఏదో బట్టల గురించి మాట్లాడితే అది ఎంత తప్పుగా సమాజం అంటే ఆయన మాట్లాడింది మంచి అయినా కూడా ఆయన ఏమన్నదనంటే, ఒళ్ళంతా కప్పుకోండి అన్నాడండి. ఒళ్ళంతా కప్పుకోమనడానికి వాడేవాడండి అని అడుగుతున్నారు. అంటే ఈరోజు సమాజం ఎలాగైపోయింది అని అంటే, ఒంటి నిండా బట్టలు వేసుకోండి అని చెప్పడం కూడా ఏమిటన్నమాట తప్పు. ఈరోజు మంచి అనేది చెప్పడం సమాజానికి ఏమవట్లేదని అంటే హితవు కావడం లేదు. ప్రపంచానికి క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి బోధ సందేశం ఏంటి అని అంటే, మీరు మంచిగా ఉండండి, అందుకే ఆయన సిలువేశారు. మీకు అర్థమైందా? యేసు ప్రభుని సిలువ వేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే, మీరు పొరపాటులో ఉన్నారు, మీరు తప్పిదంలో ఉన్నారు, మీరు మార్చుకోండి అని ఆయన ఏం చేశాడు? తెలియచేశాడు. కానీ ఆ విషయం ఎవరికి కూడా నచ్చలేదు. ఈరోజు కూడా మన జీవితాలు గనక బాగోలేదు అని వాక్యం గనక మనల్ని హెచ్చరిస్తే మనం కూడా మన జీవితాలను ఏం చేయాలి అని అంటే మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా మనకి ఉన్నది. కాబట్టి కాలాన్ని చూసి మనుషులు ఏమనుకుంటున్నారు అని అంటే, డిసెంబర్ 31 రాగానే జనవరి 1 వస్తుందని సంతోషపడుతూ ఉన్నారు. వచ్చినంతసేపు ఉందా జనవరి 1? నవంబర్ 30 ఉంది, అక్టోబర్ 31 ఉంది. అక్టోబర్ 31 వెళ్ళినప్పుడు నవంబర్ 1 వస్తే ఎవరు ఏమీ పెద్దగా రియాక్ట్ అవ్వరు. కానీ డిసెంబర్ 31 వెళ్ళిపోగానే జనవరి 1 అనగానే చాలామంది చాలా రకాలుగా సంతోషిస్తూ లోకంలో వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మీరు గమనించాలి అని అంటే, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి దేనికి ఆహ్వానం పలుకుతారు? 2026 వెల్కమ్, గుడ్ బై టు 2025. ఈ 2026 సంవత్సరం కూడా డిసెంబర్ 31తో ముగిసిపోద్ది. మళ్ళీ 2027కి అంటే ఇప్పుడు మనం వెల్కమ్ పలకపోతే 2026 రాదా? ఆశ్చర్యం ఏంటి అని అంటే, మనం వెల్కమ్ చెప్పకపోయినా చెప్పినా దేవుడు కాలాన్ని ఎవరి స్వాధీనంలో ఉంచుకున్నాడు అని అంటే ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కాలం ఎవరి స్వాధీనంలోనూ కూడా లేదు. కానీ ఈ కాలాన్ని జ్ఞానంగా మనిషి ఏం చేయాలని అంటే ఉపయోగించుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ఈ కాలాన్ని గురించి గనక మనిషి జ్ఞానంగా గనక ఆలోచించకపోతే చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోయేటటువంటి స్థితి ఉంది. మీరు బాగా ఆలోచన చేయండి. బంగారం అనేది జాగ్రత్తగా వాడతారా, అజాగ్రత్తగా వాడతారా? ఎంత జాగ్రత్తగా వాడతారు? బంగారం ఉంది, ఎంత జాగ్రత్తగా వాడతారు? మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. బంగారం కనుక ఒక చిన్న శీల ఉంటుంది కదా, ఈ వెనక చెవికి పెట్టుకునే ఒక శీల, అది ఎప్పుడన్నా పడిపోతే ఆ పోతే పోయిందిలే ఆ శీల, ఇంకోటి కొనుక్కుందాం అని అనుకుంటారా? ఆ రోజంతా ఎక్కడ పారేసాను, ఇక్కడ అన్నం వండాను, ఇక్కడ కూర వండాను, ఇక్కడ కూరగాయలు కోసాను, ఇటు తిరిగాను, అటు వాకలు తుడిచాను, లేకపోతే అక్కడ ఆ పని చేశాను, ఇక్కడ బట్టలు ఉతికాను, ఎక్కడ జారిపోయిందో అని మొత్తం రివైండ్ చేసుకుని ఏం చేస్తూ ఉంటారు? వెతుకుతూ ఉంటారు.
ఎందుకు అనంటే ఇవాళ బంగారం రోజు రోజుకి కూడా ఏమవుతుందనంటే రేటు పెరిగిపోతూ ఉంది. చిన్న చిన్న బంగారం మొక్క పట్టుకెళ్తే కూడా వేల రూపాయల పరిస్థితికి వచ్చేసింది. ఈరోజు బంగారం విలువ అర్థం చేసుకున్నటువంటి మనిషి కాలం విలువను ఏం చేయడం లేదనంటే అర్థం చేసుకోవటం లేదు. పౌలు ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాన్ని గుర్తుకు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనానికి గనక మనం వెళ్ళగలిగితే, దేవుని యొక్క వాక్యం ఇక్కడ క్రైస్తవులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. అజ్ఞాని కాలాన్ని ఏం చేసుకుంటాడనంటే వృధా చేసుకుంటాడు. జ్ఞానవంతుడు కాలాన్ని ఏం చేస్తాడనంటే సద్వినియోగం చేసుకుంటాడు. మీరు బాగా కావాలంటే లోకంలో కూడా చూడండి, చదువుకునే వయసులో గనక పిల్లలు చదువుకోలేదనుకోండి, ఆ వయసు దాటేస్తే ఇంకా వాళ్ళు మరలా ఏం చేయలేరు, చదువుకునే అవకాశం వాళ్ళకు ఉండదు. ఒకవేళ కనుక పని నేర్చుకోవాల్సిన వయసే కనుక వాళ్ళు దాటేశారు అనుకోండి, పని నేర్చుకునే అవకాశం ఉండదు. కొన్నిసార్లు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం కోసమే అని చెప్పి చదివి 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 చివరికి పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మొన్న కూడా ఒక ఆయన డిఎస్సిలో 1 మార్కులో పోయిందండి, ఈసారి ప్రయత్నించి వదిలేస్తానన్నాడు. వయసు 42 సంవత్సరాలు, ఇంకా ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు. ఇంకేం చేయగలడు? అంటే కాలం అనేది నీ కోసం వెనక్కేమి తిరిగి రాదు. జీవితంలో దేవుడు మనిషికి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అయితేనే ఉద్యోగం అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఇదే జీవితం అని అనుకుంటే చివరికి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఆ ఉద్యోగం ఇంకా 2 సంవత్సరాలు దాటితే ఆయనకు రాదు. 2 సంవత్సరాల తర్వాత ఆయన ఉద్యోగం చేయాలనుకున్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఆయనకి ఇవ్వరు. ఇప్పుడు ఏం చేయగలడు? వెనక్కి వెళ్ళి ఒక 20 సంవత్సరాలు తీసుకుని రాగలడా? తీసుకుని రాలేడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా గతించిపోయినటువంటి కాలాన్ని వెనక్కి వెళ్ళి ఏం చేయలేం, తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి ఉన్న సమయాన్నే చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, వాడుకోవాలి. మీకు గతంలో విజయవాడలో వరదలు వచ్చినాయని వార్త విన్నారు కదా. మేము స్వయంగా అక్కడ ఉన్న వాళ్ళతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తులం. వాళ్ళు స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటనంటే, ఒక ½ లీటర్ వాటర్ బాటిల్, ½ లీటర్ 500 ml వాటర్ బాటిల్ నలుగురు ఒక రోజు ఎంత తాగారట. చుట్టూ నీళ్ళు ఉన్నాయి కదా వాళ్ళకి, అన్ని నీళ్ళు ఉన్నా కానీ తాగడానికి ఏం చేయవు, ఉపయోగపడవు. కానీ ఆ ½ లీటర్ వాటర్ బాటిల్ బయటకు వచ్చి తెచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఉన్న ½ లీటరే నలుగురు ఏం చేశారు అని అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జస్ట్ అలా ఒక డ్రాప్ వేయగానే మిగిలిన ముగ్గురు చూస్తూ ఉండేవారట. పొరపాటున కనుక తాగేసేయడానికి ఇంకా మిగిలిన వాళ్ళకి ఏముండవు, నీళ్ళుండవు. నీళ్ళు లేవు అని అంటే వాళ్ళ జీవనం అనేది ఆ రోజు ముందుకి సాగదు, చాలా ప్రమాదంలో పడిపోద్ది. ఇప్పుడు మనిషి తనకున్నటువంటి కాలాన్ని ఎంత గొప్పగా వాడుకోగలుగుతున్నాడు? మీకు ఈరోజు సమయం అనేది మనిషి దగ్గర ఎక్కువగా వృధా అవుతుంది. ప్రపంచంలో మీకు ఏ జీవి కూడా ఏం చేయదు అని అంటే సమయాన్ని వృధా చేయదు. వృధా చేసేటటువంటి జీవి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మనిషి మాత్రమే. నిజంగా మీరు చూడండి, సమయానుగుణంగా చేయాల్సినటువంటి ప్రతి కార్యక్రమాలు ప్రతి జీవి చేస్తుంది. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. పొద్దున్నే మనం లేచినా లేకపోయినా కాకులు లేచి అరుస్తాయి. వాటికి అలారం ఏమీ లేదు. మనకులాగా లేవాలంటే కూడా మనం అలారం పెట్టుకుంటే కూడా అది మోగినా ఒక్కొక్కసారి బాగా నిద్రలోకి వెళ్ళిపోతే ఆ సౌండ్ కూడా మనకి వినబడదు. కానీ అవి లేస్తాయి, అరుస్తాయి. మీకు ఇంకా కోళ్ళు కూడా చూడండి, కోళ్ళు కూడా పొద్దున్నే లేచి ఏం చేస్తాయి, అరుస్తూ ఉంటాయి. అంటే వాటి కాలం ఏంటో వాటికి బాగా తెలుసు. ఉదయం అయితే లేవాలి, రాత్రి అయితే పండుకోవాలి, ఆహారం ఏం చేయాలి, వాటికైనా అర్థమవుతుంది. కానీ ఈరోజు మనిషికి తన దినసరి చర్య ఏంటనేది కూడా అర్థం కాని స్థితిలో మనిషి ఉన్నాడు. అందుకే అంటున్నాడు, క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అనంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే నిమిత్తము జాగ్రత్తగా ఏం చేయండి అని అంటే చూసుకోండి అని చెప్పేసి అని అన్నాడు. ఇక్కడ జ్ఞానం అనగానే భూ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, 2 జ్ఞానాల గురించి మనం ఆలోచన చేయాలి. దేవుడు చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని గురించి కాదు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం, క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం.
దేవుని గూర్చినటువంటి జ్ఞానం ఎవరికి ఉండాలి అని అంటే క్రైస్తవులకి ఉండాలి. ఉండాలా అవసరం లేదా? దేవుని గూర్చిన జ్ఞానమే గనక క్రైస్తవులకి లేదనుకోండి, వాళ్ళ కాలాన్ని వాళ్ళు నచ్చినట్టుగా అంటే వాళ్ళకు వాడుకుంటారు, కానీ దేవునికి నచ్చినట్టుగా వాళ్ళు ఏం చేయలేరు అని అంటే వాడుకోలేరు అంటూ ఉంటాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే, యోబు గ్రంథం 28వ అధ్యాయానికి గనక మనం వెళ్ళగలిగితే 28వ వచనంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటాడు. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. దుష్టత్వాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానము అని ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించాడు. దౌర్భాగ్యం ఏంటి అని అంటే ఈరోజు దుష్టత్వం ఏమనుకుంటున్నారంటే మంచి అనుకుంటున్నారు, చెడు అంతా ఏది అనుకుంటున్నారంటే మంచి అనుకుంటున్నారు, మంచి అంతా ఏది అనుకుంటున్నారని అంటే చెడు అనుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. నిజంగా మీ జీవితం సరిగా లేదు, సరి చేసుకోండి అని ఎవరైనా కనుక చెప్పారే అని అనుకోండి, సరి చేసుకునే దానికనంటే పాస్టర్ గారు నన్ను అలాగన్నారు ఇలాగన్నారు అని కోపగించే వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. కానీ కోపగించాల్సిన సమయం కాదు అది. నిజంగా నీకు ఆ మాట చెప్పడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే వినిపింపజేశాడు. వినిపించినప్పుడు ఏం చేయాలి? మారాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందుకే అంటున్నాడు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఏం చేయాలి? ఆయన నరులకు సెలవిచ్చెను. అయితే దేవుని యందలి జ్ఞానం మరి మనుషులకి ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు మనుషులకి ఎలా కలుగుతాయి? భయము భక్తి ఈ మాటలు మనం కొత్తగా వినేయేమి కూడా కాదు. మరి భయభక్తులు ఎట్లా వస్తాయి? దేవుని యందు భయభక్తులు ఎలా కలుగుతాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం అందరం ఎవరమో అని అడిగితే ఏం చెప్తాం? దేవుని బిడ్డలం, విశ్వాసులం, పరిశుద్ధులం, పవిత్రులం అని మాట్లాడతాం. కానీ మనకేముండాలి? మీరు అప్పుడప్పుడు పిల్లల్ని చూడండి, ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగితే 6th 7th 8th అని చదువుతారు. వాడిని 10 11 జార్ ఎంత అని అడిగారు అనుకోండి, వాడు పైనుంచి కిందకి చూస్తాడు. ఇప్పుడు ఏమనాలి? అవడానికి 6th క్లాసు 7th క్లాసు 11 టేబుల్ చెప్పు అంటే మనకి ఇప్పుడు ఎంత ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడుకోవాలి, అంతే కదా. 10వ ఎక్కం చెప్పన్నాం అనుకోండి, వాడిని 10వ ఎక్కం అంటే ఏంటని అడుగుతాడు. 10 టేబుల్ చెప్పు అని అన్నారు అనుకోండి, వాడికి నచ్చింది బట్టి అప్ చెప్పేస్తాడు. కరెక్ట్గా పిన్ పాయింట్ పెట్టి 10 12 జార్ ఎంత అయింది అని అన్నాం అనుకోండి, ఒక్క నిమిషం ఆలోచించాడు అని అంటే ఏంటిదని అర్థం? నేర్చుకున్నాడనా? నేర్చుకోలేదనా? నేర్చుకోలేదు అని. మనం కూడా దేవుని యందు భయభక్తులు అంటే ఆదివారం ఆరాధనకి వెళ్తున్నామనో, మీటింగులకి వెళ్తున్నామనో, లేకపోతే పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తున్నామనో, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నామనో మనం క్రైస్తవులం అయిపోము. కానీ దేవుని యొక్క వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే దేవుని యందు భయభక్తులు ఎలా కలుగుతాయో దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉంది. ఒకవేళ కనుక మీరు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి మీకు జ్ఞానము అంటూ ఉంటాడు. అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఎప్పుడు చెప్పుకుంటారు జ్ఞాన వివేచన కలిగిన జనాలని? ఈ కట్టడలు, ఈ విధులు ఎప్పుడైతే మనము గైకొంటామో, చదువుతామో అని అనలేదు, ఏం చేయాలి? గైకొనాలి. గైకొన్నప్పుడు ఈ జనాలకి ఈ జ్ఞాన వివేచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని నేర్చుకుంటారు వాళ్ళు. అమ్మో వీళ్ళ దేవుడి దగ్గర నుంచి వీళ్ళు ఏం చేశారు? నేర్చుకుంటారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. వాస్తవంగా మీరు సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి కూడా చూస్తే, షాబా దేశం నుంచి ఒక రాణి వస్తుంది, ద క్వీన్ ఆఫ్ షేబా. ఆ షేబా వచ్చి అంటే చూసిందంతా చెప్తూ ఉంటుంది, నీ జనులు భాగ్యవంతులు, నిజంగా ఈ జనులకి ఇలాంటి రాజు దొరకడం చాలా అదృష్టం, నేను విన్నదానికంటే కూడా ఇక్కడ చూసింది ఎక్కువ అని అంటది.
సొలొమోను జ్ఞానాన్ని గురించి చూడడానికి ఆమె వచ్చింది. విన్నదానికంటే తక్కువ చూసిందా, ఎక్కువ చూసిందా? చాలా ఎక్కువ చూసింది. ఈరోజు కూడా మన గురించి క్రైస్తవులని గొప్పగా చెప్పుకుంటాం, కానీ మనలో ఏముండదు. మనకు సామెత చెప్తూ ఉంటారు, పేరు గొప్ప ఊరు దెబ్బ అని. పేరుకు మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, కానీ ఊరు ఎలా ఉందంట, దెబ్బ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఏమీ ఉండదు అక్కడ, డొల్లా అని అంటారు కదా, ఏమీ ఉండదు అసలు. ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎట్లాంటిది అని అంటే, మనల్ని చూస్తే ఒకళ్ళకి అమ్మో వీళ్ళ క్రైస్తవులు ఇంత జాగ్రత్తగా ఉన్నారు అని అంటే, ఇంత జాగ్రత్తగా వీళ్ళ నోరు తెరుస్తున్నారు అని అంటే, ఇంత జాగ్రత్తగా వీళ్ళ కార్యక్రమాలు నడుపుతున్నారు అని అంటే, దానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళ దేవుడు క్రీస్తు అనే విషయాన్ని జనం ఎప్పుడైనా మనల గురించి ఆలోచన చేశారా? శాపదేశపురాణి అంటుంది, సొలొమోను జ్ఞానాన్ని చూసి అమ్మో ఈ జనులు భాగ్యవంతులు, ఇలాంటి రాజు కలిగినందుకు అని చెప్పి ఆయన జ్ఞానాన్ని బట్టి మాట్లాడుతూ ఉంది. ఈరోజు నీ జ్ఞానము నా జ్ఞానము సమాజంలో మనం నడుచుకునేటటువంటి విధానం, సంఘంలో మనం నడుచుకునేటటువంటి విధానాన్ని బట్టి సమాజం అంతా కొనియాడవలసిన బాధ్యత మనకు ఉన్నదా లేదా? ఖచ్చితంగా ఉంది. మరి ఆ భయం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామో అప్పుడే వస్తుంది. ఒకవేళ కనుక ఆజ్ఞలను అనుసరించి కనుక మనం నడుచుకోలేదనుకోండి, ఎప్పటికీ మనకది ఆ భయము భక్తి అనేది రాదు. కీర్తనాకారుడు కూడా అంటూ ఉంటాడు, 119వ కీర్తన 66వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, 119వ కీర్తన 66వ వచనం, 119వ కీర్తనలో 66వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. ఎప్పుడు? నేను నీ ఆజ్ఞల యందు ఏముంచాను? నమ్మిక ఉంచాను. నమ్మిక ఉంచిన నాకు ఏం కావాలని అడుగుతున్నాడు? మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. దేవుని ఆజ్ఞల యందు మనం ఎప్పుడైతే నమ్మకం ఉంచుతామో, ఆ నమ్మిక ఉంచిన దాన్ని బట్టి మనకేం కలుగుతుంది? మంచి వివేచన మంచి జ్ఞానము అనేది కలుగుతుంది. విచారం ఏంటి అని అంటే, దేవుని వాక్యం మీద తప్ప మిగిలిన అన్నిటి మీద నమ్మకం ఉంచుతాం మనం. దేవుని వాక్యం మీద తప్ప మిగిలిన అన్నిటి మీద నమ్మకం ఉంచుతాం. మీరు కావాలంటే చూడండి, రంగురాళ్ళు ధరించండి మీ అప్పులు పోగొట్టుకోండి అని అంటే ఏం చేస్తారు? సమాజం నమ్ముతుంది. ఇంకా క్రైస్తవుల్లో కూడా అలాంటి వాళ్ళు లేరా అని అంటే ఉన్నారు. అక్కడైతే రంగురాళ్ళు పెడతారు, ఇక్కడైతే సిలువలు పెడతారు, లేకపోతే ఇంకొకటో పెడతారు. ఆశ్చర్యం ఏంటి అని అంటే, నేను ఒకసారి ఒకళ్ళ ఇంట్లో ఈ అంటే షాపులలో ఏం చేస్తారు అని అంటే, ఒక రకమైనటువంటి ఈ రాగి రేకు ఒకటి పెడుతూ ఉంటారు. అలాంటి రాగి రేకు వాళ్ళ ఇంట్లో ఉంది. అమ్మ ఏంటి అది క్రీస్తుకు లాగా కనిపిస్తుంది, బైబిల్కి సంబంధించిందిలా కనిపిస్తుంది అని అంటే, అవునండి అయ్యగారు అని అన్నది. ఏంటి అని అడిగాను. అది పెట్టుకుంటే ఇంట్లో దుష్ట శక్తులు ఏముండవు అంటండి అని అన్నది. అంటే అది పెట్టుకుంటే దుష్ట శక్తులు ఉండవు, లేకపోతే ఇది పెట్టుకుంటే ఉండవు అని ఊర్లో వాళ్ళు ఎలాగైతే గుమ్మడికాయలు నిమ్మకాయలు లేకపోతే మిరపకాయలను నమ్ముతారో, మనం కూడా వేటిని నమ్ముతున్నాం అంటే క్రైస్తవ్యం పేరిటి మీద కూడా ఇవి వచ్చేసినాయి. ఊర్లో వాళ్ళు ఏం చేస్తారో మనకు అనవసరమైన విషయం. క్రైస్తవులు తమ కాలాన్ని జ్ఞానంగా వాడుకోవాలి. అలా జ్ఞానంగా వాడుకోవాలి అని అంటే దేవుని ఆజ్ఞలు వాళ్ళు గైకొనాలి అని అంటే ఆ ఆజ్ఞల మీద వాళ్ళకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ జ్ఞానము వివేచన అనేది వస్తుంది. ఎప్పుడైతే వాక్య జ్ఞానం వచ్చిందో ఏది తప్పు ఏది రైటు అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఈరోజు ఆ వాక్య జ్ఞానం అనేది మనిషికి లేకపోవడాన్ని బట్టి అస్సలు ఎవరేం చెప్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అనుకుంటూ ఉన్నాం. కాలాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, దశాబ్దాలు వెళ్ళిపోతున్నాయి, జీవితం మరణ అంచుల దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ మనలో దేవుడు పెట్టినటువంటి ఆ జ్ఞానం అనేది మాత్రం ఏమవట్లేదు అని అంటే ప్రపంచానికి బహిర్గతం అవటం లేదు. వాస్తవంగా మీరు క్రైస్తవులుగా మారకముందు మారిన తర్వాత అనే జీవితాన్ని మీరు అంచనా వేసుకోండి. ఒక గీత పెట్టుకుని కనుక మీరు చూసుకోండి, నేను మారకముందు ఎలా ఉండేవాడిని, నేను బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉన్నానో అని కనుక మీరు ఒక లిస్ట్ రాసుకుని ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటే ఎన్ని వస్తాయి మన జీవితంలో? పూర్వం బూతులు మాట్లాడేవాడిని, ఇది తప్పని వాక్యం చెప్తుంది, అంతేనా? బూతులు మాట్లాడకూడదు అనేది ఆజ్ఞ. ఇంకా బూతులు మాట్లాడుతున్నాము అని అంటే ఏంటి దాని అర్థం? నిన్నే ఒక గొడవ చూశాను,
అవతల వాళ్ళు యువతల వాళ్ళు కూడా బంధువులే. ఆ బంధువులైన వాళ్ళు ఒకళ్ళింటి దగ్గర ఒకళ్ళు భోంచేసిన వాళ్ళే. ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు ఒకే చర్చికి కూడా వెళ్తారు. ఏదో చిన్న గొడవ వచ్చింది అంతే, ఇంక అన్నీ లకారాలే. పైగా వాళ్ళ వీళ్ళు బంధువులు, రక్త సంబంధికులు. కానీ ఏమి లేవు, బూతులు తిట్టకూడదనేది ఆజ్ఞ కదా. పైగా మొన్న ఒక రోజు నేను ఎందుకో కానీ పొద్దున్నే లేస్తే తెల్లవారు లేచేసరికి ఇంటి వెనక్కి వచ్చి మోకరించి ప్రార్థన చేసేస్తుంది ఆవిడ. ఎంత గట్టిగా మోకరించి ప్రార్థన చేస్తుందనంటే, ప్రభువా ప్రభువా నా కష్టాలన్నీ తొలగించు, బాధలన్నీ తొలగించు. అప్పుడు ఆయన అన్నీ తొలగించడానికే తప్ప ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి కాదా? ఆయన అన్నీ మనకు చేయాలి. ఇప్పుడు మనం ఆయన కోసం ఏం చేయాలి? ఏమీ చేయము ఆయన కోసం. ఈరోజు నేను నీ ఆజ్ఞల యందు నడుచుకుంటే నీ జ్ఞానం అనేది నాకు వస్తుంది అనే నమ్మకం ఎంతమంది క్రైస్తవులకు ఉంది ఈరోజు? ఏ వ్యక్తి కూడా ఈరోజు అలాంటి ఆలోచన అనేది కలిగి లేడు. కాబట్టి ఖచ్చితంగా మనం సంపాదించుకోవాల్సింది ఏంటనంటే దేవుని యొక్క జ్ఞానం. ఎందుకు అనంటే అది నిన్ను వివేచన కలిగి నడుచుకునేటట్లుగా, దేవుని నుండి దూరం అవ్వకుండా నిన్ను ఏం చేస్తుందనంటే నడుపుతూ ఉంది. సామెతల గ్రంథకర్త తెలియజేస్తాడు 3వ అధ్యాయంలో కనుక మనం చూడగలిగితే, 3వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే, జ్ఞానము సంపాదించిన వాడు దౌర్భాగ్యుడు, ధన్యుడా. ఈరోజు మనకు అదే అనిపిస్తుంది. జ్ఞానం సంపాదిస్తే ఏమైపోతాం మనం? జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఈ ధన్యుడు అనే పదం బైబిల్లో మకారియోస్ అనే ఒక పదం నుంచి, గ్రీకు పదం నుంచి వచ్చింది. సంతోషభరితులు, ఆనందభరితులు అంటే లోకానికి మించినటువంటి ఆనందాన్ని అనుభవించగలిగిన వ్యక్తులు ఎవరనంటే దేవుని బిడ్డలనే ఉద్దేశంతో వ్రాయబడినటువంటి మాట అది. కానీ ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఈ లోకానికి మించినటువంటి ఆనందాన్ని మేము పొందగలుగుతున్నామనే ధన్యతను పొందగలుగుతున్నారు ఈరోజు? ప్రతి ఒక్కళ్ళు కూడా జనవరి 1 రాగానే ఆయా చర్చిల్లో వాళ్ళు ఏం చేస్తారని అంటే వాగ్దానాలు ఇస్తారు. వాగ్దానాలు ఇచ్చినప్పుడు ధన్యతలు కూడా ఉంటాయి. ఆ ధన్యతలన్నీ కూడా తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటారు? ఇళ్లలో పెట్టుకుంటారు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటే ధన్యులు అవరు, దాన్ని అనుసరిస్తే ఏమవుతారు? ధన్యులు అవుతారు. అంతేనా కాదా? మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. మీరు ఒక మంచి చదువు చదువుకున్నారు, ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టరో లేకపోతే ఇంకొకటో చదివారు. చదివి సర్టిఫికేట్ తెచ్చి ఇంట్లో తగిలిచ్చి రోజు దాని వంక మీరు ఆ సర్టిఫికేట్ వంక చూసుకుని మురిసిపోతున్నారు. ఎంత మీకు మేలు కలుగుతుంది? ఎంత మేలు కలుగుతుంది? నిజంగా డాక్టర్ చదివి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా కష్టపడి 10 ఏళ్ళు అయితేనే కానీ ఒక డాక్టర్ బయటికి రాడన్నటువంటి వ్యక్తి చూడు, వచ్చిన వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్ చూపించి ఇంట్లోనే కూర్చున్నాడు అని ప్రాక్టీస్ మానేసి. ఏమంటారు వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? వెనకటికి ఇలాగే ఒక డాక్టరు చివరికి ఇదంతా చేయలేక MBBS చదివి మెడికల్ స్టోర్ పెట్టుకున్నాడంట. తెలిసిన ఆయన కూడా ఉన్నాడు, నాకు తెలిసిన ఆయనే హోమియోపతి స్టోర్లో ఉన్నాడు. మంచి ఉద్యోగం మానేశాడు, డాక్టరే. ఏంటి అనంటే అది రకమైన పిచ్చి. వాళ్ళకి ఉన్నదే ఉపయోగించుకోవడం చేత కానటువంటి పని. ఈరోజు మనం సంపాదించిన సర్టిఫికేట్లు గోడ మీద తగిలించుకోవడానికి కాదు. ఇప్పుడు దేవుని వాక్యం కూడా గోడ మీద తగిలించుకోవడానికి కాదు. అవి ఎక్కడ ఉండాలని చెప్పాడు? హృదయంలో ఉంటే ఏమవుద్ది? నిన్ను నడిపిస్తుంది. నిన్ను నడిపించేది ఏది అనంటే వాక్యం. ఆ వాక్యం నిన్నేం చేయాలనంటే నడిపించే రీతిగా హృదయంలో ఉండాలి. నీ వాక్యము నా పాదములకు దీపము అని భక్తుడు అంటూ ఉంటాడు. ఆ వాక్యం గోడ మీద ఉండడం వల్ల ఉపయోగం కాదు. ఎక్కడ ఉండాలి? అది నీ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ వాక్యాన్ని నువ్వేం చేయగలవనంటే అనుసరించగలవు. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? సంపాదించుకోవాలి. ATM కార్డులో డబ్బులు ఉంటేనే నువ్వు ATMలోకి వెళ్ళి తీయగలవు. ATM కార్డు ఉన్నంత మాత్రాన ATMలోకి వెళ్ళి నువ్వేం చేయలేవు. అకౌంట్లో ఏముండాలి? కార్డు ఉంటే ATMలో నుంచి డబ్బులు తీయొచ్చు అన్నారండి అంటే కాదు. నువ్వు సంపాదించి ఎక్కడ పెట్టాలి? బ్యాంకులో పెట్టాలి. బ్యాంకులో పెడితే కార్డు పట్టుకెళ్ళి అప్పుడు నువ్వు ATMలో పెడితే ఏమవుద్ది? డబ్బులు వస్తాయి. అంతే కదా? ఇప్పుడు ఖచ్చితంగా క్రైస్తవుడికి దేవుని జ్ఞానం అనేది ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి
ఏ పరిస్థితికి తగ్గట్టుగా ఆ పరిస్థితికి ఆ జ్ఞానాన్ని నువ్వు వాడుకుంటే ఆ పవిత్రత, పరిశుద్ధత నీ లోపల ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా అంటూ ఉన్నాడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించట కంటే చూడండి పోలుస్తూ ఉన్నాడు. జ్ఞానం అనేది ఎంత గొప్పది అని పోలుస్తూ ఉన్నాడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. దేనికంటే ఏది మేలు అంటే, ఇప్పుడంటే వెండికి విలువ లేదండి అని అంటారేమో. మీకు తెలుసో లేదో న్యూస్, ఇంతవరకు బంగారం మీద మాత్రమే మీకు లోన్ ఇచ్చేవారు, గోల్డ్ లోన్ అని కదా. వెండి మీద కూడా లోన్ ఇస్తున్నారు తెలుసా. బంగారం రేటు బాగా పెరిగేసరికి దాని వెనక వెండి రేటు కూడా పెరిగొచ్చింది. ఒకప్పుడు వెండి అని అంటే విస్తారంగా వాడింది ప్రపంచం. అప్పట్లో వెండికున్న వాల్యూ వేరు. బంగారానికి వాల్యూ లేదని కాదు, బంగారానికి ఎలాంటి వాల్యూ ఉండేదో వెండికి అట్లాంటి వాల్యూయే ఉండేది. ఈరోజు కూడా వెండికి వాల్యూ ఉందా లేదా? పట్టుకెళ్తే మనకు డబ్బులు ఇస్తారా, ఇవ్వరా? ఇప్పుడు వెండి గొప్పదా, జ్ఞానం గొప్పదా అని అంటే ఏది గొప్పది? జ్ఞానం గొప్పది. దేన్ని కోరుకుంటాం మనం? ఒక చేతిలో కేజీ వెండి పెట్టి ఒక చేతిలో దేవుని వాక్యం పెట్టారు. ఏది కావాలంటారు? ఏది కావాలంటారు? ఆ కొంతమంది తెలివైన వాళ్ళు అంటారు రెండు కావాలండి అని. రెండాట్లు ఒకటే కోరుకోమన్నారు. తెలివితేటలు ప్రదర్శించకూడదు. రెండు కావాలని అంటారంటే రెండు కాదు, రెండాట్లు ఏదో ఒకటి కోరుకో అని అంటే ఏది కోరుకుంటాం మనం? ఏది కోరుకుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, నేను చెప్పదలుచుకోలేదు. 14వ వచనంలో అంటూ ఉంటాడు, అపరంజి సంపాదించట కంటే జ్ఞానలాభమునందుట మేలు, పగడము కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. జ్ఞానం చేతిలో ఏమున్నాయి అని అంటే దీర్ఘాయువు ఉంది. నువ్వు జ్ఞానంతో మాత్రమే ఈ భూమి మీద దేన్ని సంపాదించగలవు అని అంటే దీర్ఘాయుష్ను సంపాదించగలవు. అంటే జ్ఞానం అనంటే లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఈ మధ్యన ఈ సైంటిస్టులు అందరూ బాగా ఏమైపోయారు అని అంటే ఏదో ఒకలాగును మనిషిని బ్రతికించే మందుని మేము కనిపెడతాం కాబట్టి ఈ శరీరాలు కుళ్ళిపోకుండా కాపాడాలని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ల్యాబల్లో పెట్టి ఈ శరీరాలన్నింటినీ కూడా భద్రపరుస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజు మనం కూడా బ్రతుకుతామని బాగా డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు గట్టా శరీరాలను భద్రపరుచుకుంటున్నారు. మీకు తెలుసో లేదో, ఈజిప్ట్లో ఉన్నటువంటి నమ్మకం కూడా ఇదే. వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనిషి బ్రతికేటటువంటి పరిస్థితి వస్తుందనే. ఇంకా చెప్పుకోవాలంటే ఏన్షియంట్ సైన్స్ ఇంకా గొప్పది. ఇప్పటి వరకు కూడా మీరు మమ్మీలు అనే వాటిని కనుక చూడగలిగితే వాళ్ళు భద్రపరిచిన విధానమే అద్భుతం. అసలు మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళ జ్ఞానాన్ని కనుక చూస్తే. ఇప్పటికీ ఆ శరీరం కుళ్ళిపోకుండా ఉన్నది అని అంటే ఎంత జ్ఞానం వాళ్ళు సంపాదించి ఉండాలి. కానీ అప్పటి నుంచి నేటి వరకు కూడా మనుషులు ఏమవుతున్నారు? చనిపోతూనే ఉన్నారు. వేల సంవత్సరాలైంది. వాస్తవంగా మీరు ఈజిప్షియన్ నాగరికత అని అంటే నేటికి భూమి మీద పురాతనమైనటువంటి ఒక నాగరికత, వేల ఏళ్ల కింద ఉన్నటువంటి నాగరికత. అలాంటి నాగరికతలో ఉన్న వాళ్ళకి ఒక ఆలోచన ఉంది, బ్రతుకుతామని. అంటే దేని ద్వారా బ్రతుకుతామని అంటే ఏదో ఒక మందు మరలా వచ్చి మరలా ఈ భూమి మీదే బ్రతుకుతాననేటువంటి ఆలోచన. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పదు. నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద ఎప్పటికీ ఏమవో బ్రతకో. 930 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆదాము చనిపోయాడు. 969 సంవత్సరాలు బ్రతికిన మెతూషెల చనిపోయాడు. 100 సంవత్సరాలు బ్రతికిన మనుషులు చనిపోయారు. కానీ వాళ్ళు క్రీస్తు ప్రభు వస్తేనే కానీ తిరిగి లేచి మరలా బయటికి రారు. ఈ జ్ఞానం ఎంతమంది క్రైస్తవులు ఆలోచిస్తూ ఉన్నారు? ఇంకా సైంటిస్టులు ఆలోచించినట్లుగానే క్రైస్తవులు ఆలోచించకూడదు. ఖచ్చితంగా జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించే వారికి బాగా గమనించండి, అది జీవవృక్షము, దాన్ని పట్టుకుని వారందరూ ధన్యులు. దానిని అవలంబించే వారందరికీ అది ఏమి కలుగు చేస్తుంది? జీవవృక్షం. జీవవృక్షం. మనకు కూడా చెప్తూ ఉంటారు అమృతం తాగితే ఎప్పటికీ అమరులై ఉంటారని. కానీ అమృతం ఎక్కడుందనేది ఎవరికి తెలియదు. తెలుసు ఎవరికైనా? అమృతం దొరికితే తాగేసి ఎప్పుడు కూడా ఎలా ఉండొచ్చు? నిత్యము బ్రతికేయచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఏదైనా తోటలో దేవుడు ఒక చెట్టుని వేశాడు, అక్కడ జీవవృక్షం. ఆ వృక్ష ఫలాన్ని తినకుండా దేవుడు ఏం చేశాడనంటే అప్పుడే ఒక గేటు వేశాడు.
ఒక ఇద్దరు దేవదూతలను కూడా ఖడ్గం దూసిన దేవదూతలను దానికి అడ్డుగా కూడా పెట్టాడు. ఇప్పుడు ఏదైనా తోట ఏమైందన్న అడగొద్దు, ఎక్కడ కూడా బైబిల్లో వివరణ ఇవ్వలేదు. కానీ క్రీస్తు ప్రభు వచ్చి ఒక మాట మాత్రం తెలియజేశాడు, నన్ను గనక అనుసరించి నా మీద విశ్వాసం ఉంచితే మీరు చనిపోయినా బ్రతుకుతారని అన్నాడు. ఇప్పుడు ఏది నమ్మాలి క్రైస్తవులు? మనకు ఆ నమ్మకాలు ఏమి కూడా దొరకటం లేదు. బాగా గమనించి చూడండి. ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానం మాత్రమే నిన్నేం చేయగలదనంటే బ్రతికించగలదు. లోకంలో ఉన్నటువంటి మందులు మాకులు ఇవన్నీ కూడా ఎప్పటికీ నిన్నేం చేయలేవనంటే సజీవంగా ఉంచే పరిస్థితి లేదు. మీరు ఎంతకాలం బతికినా కానీ బాగా గమనించి చూడండి. 60-70 సంవత్సరాలు బ్రతికితే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే కీళ్ళ నొప్పులు, అవునా, షుగర్లు, బీపీలు, ఇంకా బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు, కిడ్నీలో స్టోన్స్, ఇంకా గాల్ బ్లాడర్లో స్టోన్స్, ఎప్పుడు వినలేని రోగాలన్నీ కూడా 10 సంవత్సరాల్లోనే వింటున్నాం మనం, అవునా? ఎప్పుడు వినలేని రోగాల గురించి. ఇలాంటి రోగిష్టి శరీరంలో బతకాలని కోరుకోవడం అనేది ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఎంతకాలమైనా ఇదే శరీరంలో, ఈ రోగిష్టి శరీరంలోనే బతకాలనుకుంటాడు. కానీ నిజంగా దేవుడు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఆ జ్ఞానాన్ని అనుసరిస్తే దేవుడు నాకు నిత్యము ఉండేటటువంటి ఒక లోకాన్ని ఇస్తానన్నాడు, సంతోషాన్ని ఇస్తానంటున్నాడని ఆ జ్ఞానం వైపు మాత్రం మనిషి ఏం చేయట్లేదని అంటే పరిగెట్టట్లేదు. ఆ జ్ఞానం నిన్ను బ్రతికిస్తుంది. కానీ ఆ జ్ఞానం కొరకు మనిషి ఏం చేయడం లేదని అంటే ముందుకు రావడం లేదు. ఒకవేళ కనుక సామెతల గ్రంథాన్ని, ఇదే సామెతల గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే 24వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. 24వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం చూడగలిగితే, 24వ అధ్యాయము 14వ వచనంలో కనుక మనం చూడగలిగితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంటుంది, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. ఎట్టిదనంటే నీకు జ్ఞానం అంటే ఎట్టిది అంటే ఎలాగా? 13వ వచనంలో, నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచిగలదు కదా, తేనె పట్టు తినుము, అది నాలుకకు తీపియే కదా. దేని గురించి మాట్లాడుతున్నాడు? తేనెను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు తేనె నీ నాలుకకి ఎట్లా ఉంటుంది? రుచిగా ఉంటుందా, రుచిగా ఉండదా? మీకు పిల్లలకు కూడా మందులు పెట్టేటప్పుడు వాళ్ళు తాగట్లేదు అని అనుకోండి, అవి వేసుకోవట్లేదు అనుకోండి, ఆ మందులు ఫస్ట్ ఏం చేస్తారు? మెల్లిగా కొద్దిగా తేనె తీసి ఆ నాలుగుకి నాకిస్తారు. ఆ నాలుగు రుచి తాగలగానే వాడు ఏం చేస్తాడు? రాణి అంటాడు. రాణి అనగానే ఏం చేస్తారని అంటే వెనకాల మందు వేస్తారు. అంతేనా? నీకు రుచి అర్థమవుతుంది, రుచి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు వాక్యం యొక్క రుచిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, జ్ఞానం యొక్క రుచిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం కనుక మనం చూడగలిగితే, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకునుము. నీకు తేనె యొక్క టేస్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు వాక్యం యొక్క జ్ఞానం యొక్క రుచి ఏంటనేది నువ్వేం చేయి, ఎట్టుదో నువ్వు తెలుసుకొని అంటున్నాడు, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగునో, నీ ఆశ భంగము కానేరదు. దేవుని యొక్క జ్ఞానమే గనక నువ్వు సంపాదించుకుంటే నీ ఆశ ఎప్పటికీ కూడా భంగం కాదు. ఈరోజు చాలామంది అంటున్నారు, భూములు సంపాదించుకోవడం కంటే కూడా పిడికడు బంగారం ఉంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తెచ్చుకోవచ్చు అంట. భూమి కంటే కూడా వాల్యూ ఏమైపోయింది ఇప్పుడు? బంగారం. ఈ మధ్యన విపరీతంగా బంగారం మీద పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది, ఎక్కడ డబ్బు పెడితే నా డబ్బు సేఫ్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే మరలా నేను ఆ బంగారాన్ని ఎలా కుదువ పెడితే నాకు డబ్బు అనేది తిరిగి వస్తుంది. ఈ విషయాలన్నీ కూడా బాగా ఆలోచన చేస్తూ ఉన్నాడు కదా. దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా ఆలోచన చేయండి. ఆ జ్ఞానమే కనుక నా హృదయంలో ఉంటే నేను ఎట్లా నడుచుకోగలనో ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? నా ఆశ ఎప్పటికీ కూడా భంగం అవుద్దా? భంగం కాదా? భంగము కానేరదు. లోకం నమ్మి మనం మోసపోవచ్చేమో కానీ దేవుడిని నమ్మి మోసపోయినటువంటి వ్యక్తి ఎవరో కూడా లేరు. అందుకే అంటది దేవుని యొక్క వాక్యం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే ఎవరిని నమ్ముకొనుట? యెహోవాను నమ్ముకొనుట మేలు. అంటే మనుషులైన వ్యక్తుల్లో రాజు అయిన మాట తప్పగలడేమో కానీ ఎవరు మాత్రం మాట తప్పరు? దేవుడు నీకు మాట ఇస్తే మాత్రం దేవుడు మాత్రం మాట ఏం చేయడు, తప్పడు. ఆ మాట ఎక్కడుంది అని అంటే దేవుని వాక్యంలో. ఆ వాక్యాన్ని, ఆ జ్ఞానాన్ని కనుక నువ్వు సంపాదించుకుంటే నీ ఆశ ఎప్పటికీ కూడా ఏమవుతుంది? భంగము కానేరదో. ఆయన ఇస్తాను అన్నాడు అని అంటే ఏం చేస్తాడు? ఇస్తాడు. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను.
అబ్రహాముకు వాగ్దానం చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని లెక్కలేనంతగా విస్తరింపజేస్తాను అన్నాడు కదా. 75 సంవత్సరాల్లో వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఎన్నో సంవత్సరాల్లో బిడ్డ పుట్టాడు? ఎన్నో సంవత్సరం? 100. ఎన్ని సంవత్సరాల గ్యాప్? ఆ అన్ని సంవత్సరాలు నేను ఆగలేనంటే కుదరదు. ఇస్తానన్న ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. ఓపిక ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అంతేనా కాదు? ఉద్యోగం ఇస్తానన్నారు కదండి అని అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ వేసే వరకు ఆగాలి. ప్రభుత్వం నోటిఫికేషన్ వేసే వరకు నేను ఆగలేనంటే ఎవరు ఏమీ చేయలేరు. ఇది కూడా అంతే. దేవుడు ఇస్తాను అని అంటే ఇస్తాడు, కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేసేవాడు ఎంత మాత్రం ఆయన కాడు. బాగా గమనించండి. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే పొద్దుట మాట్లాడితే సాయంత్రానికి నిలబడదన్నమాట. సాయంత్రం దాకా ఎందుకు? అంతకుముందు మాట్లాడి కాసేపటికి కనుక మాట్లాడిన తర్వాత నువ్వు ఇలాగ అన్నావా లేదా అని అన్నారనుకోండి, నేను అలా అనలేదు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని అని అంటారు. ఎంతసేపట్లో? కొద్దిసేపట్లో. కానీ దేవుడు అలా కాదు. ఎప్పుడో చేసిన వాగ్దానాన్ని కూడా ఆయన ఏం చేయగలడు? మర్చిపోతాడనంటే మర్చిపోడు. అందుకే ఇజ్రాయేలీలు రాసినటువంటి కీర్తనలు కనుక మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథం అంతా కూడా మీరు గమనించగలిగితే, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఆయన వాళ్ళని కాస్తాను అన్నాడు అని అంటే ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళని టచ్ చేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే లేరు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించు, నీ ఆశ భంగము కానేరదు అనే దాన్ని కూడా ఆలోచించు అంటూ ఉంటాడు. ఇదే గ్రంథకర్త అంటూ ఉంటాడు, సామెతల గ్రంథకర్త 23వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగితే 15వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. మనకి ఏం కలిగితే సంతోషిస్తాం? లాటరీలో 5 కోట్లు తగిలింది, దానికి సంతోషిస్తారా? బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వాక్యం నేర్చుకున్నారు, దానికి సంతోషిస్తారా? దేని యందు మన సంతోషం? ఊర్లో చీరలు ఉచితంగా పంచుతున్నారంటే సంతోషిస్తారా? ఊర్లో ఉచితంగా వాక్యం పంచుతున్నారంటే సంతోషిస్తారా? ఎటువైపు ప్రయాణం మంది? మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఆదివారం ఆరాధనకు వచ్చి ఎంతమంది సంతోషంగా వెళ్తారో లేదో తెలియదు, కానీ ఆదివారం పొద్దుటే పెన్షన్ ఇస్తే మాత్రం గట్టిగా సంతోషిస్తారు. అవునా? ఆదివారం దేవుని సన్నిధిలో సంతోషించినంత ఇదిగా పొద్దుట పెన్షన్ అంటే ఆ సంతోషాన్ని అనుభవిస్తారో లేదో నాకు తెలియదు, కానీ పొద్దుటే కనుక పెన్షన్ ఇచ్చి వెళ్ళారు అని అంటే ఆ రోజంతా కూడా ఏంటి? ఎంజాయ్. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు అందరికీ సెలవు కాబట్టి ఏ రోజు 31నే మీకు పెన్షన్లు అందజేస్తున్నాం, సంతోషంగా పండగ చేసుకోండి జనవరి 1 అని చెప్పేసి అని అనౌన్స్ చేశాడు ఆయన. అంటే ఇప్పుడు జనాలందరికీ ఏదంటే సంతోషం? ఇప్పుడు ఎక్కడ చూసినా పెన్షన్ ముందే వచ్చేసింది. ఓకే, దేవుని వాక్యం కూడా ఉచితంగా పంచబడుతుంది. ముందు ఒక్కరోజే నీ దగ్గరకు వచ్చింది. ఎంత సంతోషిస్తావు దేవుని వాక్యం వచ్చిన దానికంటే? డబ్బును చూసిన దానికంటే దేన్ని చూస్తే నీకు సంతోషం రావాలి? దేన్ని చూస్తే సంతోషం రావాలి? దేవుని వాక్యాన్ని చూస్తే రావాలి. దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు పోదుమని జనులు నాతో అనినప్పుడు నేను ఏడ్చితిని. సంతోషించాను అన్నాడా? ఏడవలేదా? మనమైతే ఖాళీగా ఉన్నా సరే మీటింగ్కి రమ్మంటే ఏడుస్తారు మన వాళ్ళు. రాజు కూడా జనులు నన్ను దేవుని సన్నిధికి రమ్మని అడిగితే నేను ఎంతో సంతోషించాను. రాజుకి పని ఎక్కువ, మనకు పని ఎక్కువ? రాజుకి ఎవడొచ్చి ఈ రాజ్యం మీద పడతాడో, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆలోచనలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి, ఎన్నో పనులు వాళ్ళకు ఉంటాయి. అలాంటి వ్యక్తులే ఎవరి దగ్గరికి రావాలనుకుంటున్నారు? దేవుని దగ్గరికి రావడానికి నేను సంతోషిస్తున్నాను అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. కానీ ఈరోజు ఒక సగటు మనిషి దేవుని దగ్గరికి రమ్మంటే ఏమి లేదంటున్నాడు? టైం లేదు బ్రదర్, ఏం లేదు, టైం లేదు. ఉద్యోగం రాలేనంతసేపు సమయానికి వస్తారు జనాలు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇవాళ డిప్యుటేషన్ అండి, అక్కడ ప్రోగ్రామ్ అండి, ఇక్కడ ప్రోగ్రామ్ అండి, రాకపోతే వాళ్ళు ఊరుకోరండి, వీళ్ళు ఊరుకోరండి అని అంటాడు. మరి దేవుని సన్నిధికి రాకపోతే నీ యజమాని ఎవరు? దేవుడు కదా, ఆయన ఊరుకుంటాడా? మీకు ఇజ్రాయేలీల్లోనే గనక ఈ మాటే, ఈ పరిస్థితే గనక, ఈ మాటలే గనక మాట్లాడితే వాళ్ళు ఏం చేసేవారు? ఊరందరి మధ్యని తీసుకొచ్చి ఒక కుర్చీ వేసి సన్మానం చేసి దండేసేవారు కదా. ఏం చేసేవారు? రాళ్ళు ఇచ్చుకొని కొట్టి చంపేసేవారు. ఇక రెండో ఆర్గ్యుమెంట్ అనేది అక్కడ లేదు. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించుటకు నువ్వేం చేయి?
జ్ఞాపకం ఉంచుకొనుము. ఒకవేళ కనుక జ్ఞాపకం ఉంచుకోలేదు అని అంటే వాళ్ళని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ ఈరోజు అలాంటి ఆజ్ఞ లేదు కాబట్టి మనందరం ఏం చేస్తాం? బతికిపోయాం. లేకపోతే ఇక్కడ మనం కూడా చాలామంది ఖాళీ అయిపోతాం. ఎందుకని? ఈరోజు కనుక రాలేదనుకోండి, వచ్చే వారానికైనా ఎక్కడ కనబడ్డు? ఇంకా ఆదివారం ఆరాధనలో కనబడే పరిస్థితి ఉండదు. ఆ కృప దేవుడు ఇచ్చాడు. ఒకవేళ కనుక ఆలోచన చేయండి, ఇప్పటికైనా నీకు ఆ సంతోషం రావట్లేదా? నిజంగా ధర్మశాస్త్రాన్ని సిలువతో మేకులకు కొట్టి ఆయన ఎత్తివేశాడు. అలాంటి ఆజ్ఞ లేనప్పుడు క్రీస్తు ప్రభు ద్వారా మనం చేసిన పాపాలన్నిటికీ కూడా ఆయన కల్వరి సిలువలో నీ పక్షాన నా పక్షాన ఆయన శిక్షను అనుభవించి, నీ పాపం నా పాపం ఆ సిలువ మీద మోసి నిన్ను నన్ను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన రక్తం అంతా కార్చాడు. ఇప్పటికైనా మనకు సంతోషం రావట్లేదా? నిజంగా మనం చేసిన తప్పే ఎవరో ఒక వ్యక్తి కనుక నెత్తి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఎలా చూస్తారా వ్యక్తిని? చేశాడులే బోడు సాయం అని అంటారు ఎవడైనా? అలా అన్నాడని అంటే ఆయనకంటే కృతజ్ఞత లేనివాడు ఎవరు ఇంకొకళ్ళు ఉండరు. ఈరోజు కూడా నువ్వు క్రీస్తు ప్రభువును పక్కన పెట్టావు అని అంటే నిజంగా క్రీస్తు ప్రభు చేసినటువంటి మేలు నీకు ఏమాత్రమో మేలుగా ఏం చేయడం లేదు, కనబడటం లేదు. ఇప్పుడు ఆయన నిన్ను సంతోషించడానికి ఏం చేశాడు అని అంటే నీ పాపాన్ని నా పాపాన్ని ఆ సిలువ మీద మోసి కొట్టేశాడు. కొట్టేసి నా ఆజ్ఞలను అనుసరించిన ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని అంటున్నాడు. ఇప్పటికైనా అర్థం కావట్లేదా? రోజులు గడిచిపోతున్నాయి, సమయం గడిచిపోతుంది, ఏది కూడా మనం ఏం చేయలేకపోతున్నాం అని అంటే ఉపయోగించుకోలేకపోతున్నాం. అతి ప్రాముఖ్యమైనది ఈ భూమి మీద ఏది అని అంటే వజ్రాలని చెప్తారు. అవునా? వజ్రం కంటే విలువైంది ఏది? వజ్రం కంటే విలువైంది ఏది? సమయం. ఒక మనిషి జీవితంలో విలువైంది ఏది అని అంటే ఈ భూమి మీద సమయం. నువ్వు ఒక్క క్షణం కూడా వెనక్కి వెళ్ళి నువ్వేం చేయలేవు, తిరిగి తీసుకురాలేవు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, యాక్సిడెంట్లు అయినప్పుడు చెప్తూ ఉంటారు, జస్ట్ నేను ఎట్లా తిరిగానండి, అటువైపు నుంచి వచ్చి ఏం చేశాడనంటే కొట్టేశాడు, అంతకు ముందే అక్కడ ఒక ఆయన ఆగమన్నాడండి, ఆగితే సరిపోయినండి అని అంటాడు. నువ్వు ఆగాలో ఆగకూడదో డిసైడ్ చేసి ఆయన పైన ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు జస్ట్ ఒక్క సెకండ్ అండి, ఆ ఒక్క సెకండే మరి నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ ఒక్క సెకండ్ నీకు అర్థమవుతుంది కదా నిన్ను కాచాడు కాపాడాడు అని. ఆ సెకండ్ విలువ నీకు అర్థమైతే ఇప్పుడు ఎన్ని సెకండ్లు నీ జీవితంలో గడిచిపోయినాయి? ఒక రోజుకి 1440 నిమిషాలు. 1440 నిమిషాలు ఇంటూ 60 అని కొట్టండి. అన్ని సెకండ్లు నీ జీవితంలో ఉన్నాయి. అన్ని సెకండ్లు కూడా కాచి కాపాడుతున్నవాడు ఎవరు? దేవుడే. కానీ మనకేమవట్లేదు. ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు అర్థం కావట్లేదు. ఆయన మన పక్షాన చేసినటువంటి ఒక గొప్ప పుణ్యకార్యం ఏదో మనకి అర్థం కావట్లేదు. ఆయన ఆ కార్యము చేయబట్టి నువ్వు నేను కూడా ఇక్కడ కూర్చోగలిగాం. కాబట్టి ఆయన జ్ఞానాన్ని బట్టి నువ్వు ఈ భూమి మీద నడుచుకొని ఈ సమయాన్ని వృధాగా పోనివ్వకుండా ఖచ్చితంగా దాన్ని నువ్వేం చేయాలని అంటే సద్వినియోగం చేసుకోవాలి అంటూ ఉంటాడు. చూడండి, ఇదే అధ్యాయము 19వ వచనంలో అంటాడు, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుమో, నీ హృదయము యథార్థమైన త్రోవలు యందు చక్కగా నడిపించుకొనుమో. ఈ జ్ఞానాన్ని విని నువ్వేం చేయాలి? యథార్థమైన త్రోవల్లో నువ్వేం చేయాలంటే నడవాలి. ఎందుకు దేవుడి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు అని అంటే యథార్థమైన త్రోవల్లో నువ్వు నడవాలని. ఒకవేళ కనుక దేవుని వాక్యమే కనుక లేకపోతే నువ్వు ఏ త్రోవల్లో నడవలేవు. యథార్థమైనటువంటి త్రోవలో నువ్వేం చేయలేవు, నడవలేవు. మార్గములలో నిలిచి చూడుడి, మేలైన మార్గం ఏది అని అడిగి అందులో ఏం చేయాలి, నడుచుకొనిడి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఈ దేవుడి జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే దీన్ని విని నువ్వు యథార్థమైన మార్గంలో ఏం చేయాలి, నడుచుకోవాలి. ఈరోజు చాలామందికి కూడా మేము క్రీస్తు ప్రభువును తెలుసుకున్నామండి, బాప్తిసం పొందామండి, రక్షణ పొందామండి అని అనుకుంటారు. కానీ వాస్తవంగా చాలామంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే అస్సలు నిజంగా నేను దేవుని యొక్క ఆజ్ఞల్లో నడుచుకుంటున్నానా లేదా? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఇది. యథార్థత కలిగినటువంటి జీవితాన్ని నేను బ్రతుకుతున్నానా లేదా? నిజంగా అంటూ ఉంటాడు కదా. ఒకవేళ కనుక మీరు చూడండి 3వ అధ్యాయము మత్తయి సువార్తకు కనుక మీరు వెళ్ళగలిగితే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయము 7వ వచనంలో కనుక మనం చూడగలిగితే అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. క్రైస్తవులు మారు మనసుకు తగిన ఫలాన్ని ఏం చేయాలి?
ఫలించాలి. అంటే నేను గతంలో ఉన్నటువంటి పాపాలు తప్పిదాలు దేవునికి ఏదైతే ఇష్టం లేదో వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి రావాలి? క్రీస్తు యొక్క ఆజ్ఞలలోనికి వచ్చి ఆ జ్ఞానాన్ని నేర్చుకుని ఆ జ్ఞానం ద్వారా నేను ఏం చేయాలంటే యథార్థమైన మార్గంలో నడవాలి. ఇక నాకు నచ్చిన మార్గం ఏది కూడా నేను నడవడానికి వీలు లేదు. కానీ చాలామంది ఏమనుకుంటారని అంటే ఏ త్రోవలో నడిచినా ఏంటండి దేవుని దారే కదా అని అనుకుంటారు. మీరు ఒకవేళ కనుక సామెతల గ్రంథం 16 అధ్యాయం 25 వచనాన్ని కనుక మీరు చూడగలిగితే, సామెతల గ్రంథం 16 అధ్యాయము 25 వచనం, ఒకని మార్గం వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఎవరి దృష్టికి? దేవుని జ్ఞానం నేను యథార్థ మార్గంలో నడిపిస్తుంది. కానీ ఒకని దృష్టికి వాని మార్గం ఎలా నడుస్తుంది? యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును అంటూ ఉంటారు. ఏ దారైనా ఎక్కడికి చూపిస్తుందంట? గోదావరి. భూమి మీద నడిచినట్టు కాదు ఇది భూమి మీద వెళ్ళే దారి కాదు. మీరు కావాలంటే అన్ని దారులు ఒకటే అని అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అన్ని బస్సులు పచ్చగానే ఉన్నాయి కదా అని ఎక్కేస్తామా? ఏం చూస్తాం? ఊరి పేరు, నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళవలసినటువంటి అక్కడ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ బోర్డు కనుక చూసుకోకుండా ఏదైనా బస్సు అని ఎక్కేస్తే, మీకు ఇక్కడ తెలియదు కానీ హైదరాబాద్ ఎంజీబీఎస్ అని ఉంటుంది. ఎంజీబీఎస్ దగ్గర కానీ కూకట్పల్లి కేబిహెచ్పి దగ్గర కానీ కనుక మీరు చూస్తే ఒకే రకమైనటువంటి అన్ని ట్రావెల్స్ వచ్చి అక్కడే నిలబడతాయి. ఏది చూసుకోవాలి అప్పుడు? బోర్డు మాత్రమే కాదు, బోర్డుతో పాటు కింద ఏంటి ఆ ప్లేట్ ఉంటుంది, నెంబర్ ప్లేటు. ఆ బోర్డు నెంబర్ ప్లేటు కనుక మ్యాచ్ అవ్వలేదనుకో ఎక్కిన తర్వాత దింపేస్తాడు వాడు. నువ్వు అనుకుంటున్నావు ఇదే బస్సు ఇదిగో పేరు కూడా ఇదే అని అంటే కుదరదు. ఏం చేస్తాడు? దింపేస్తాడు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలని అంటే కయ్యను హేబెలు అర్పణలు తెచ్చారు. తెచ్చిన అర్పణలు దేవుడు ఏం చేయలేదు? కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఎందుకనంటే దేవుడు చెప్పినట్టుగా కయ్యను చేయలేదు. అంటే దేవుడు చెప్పినట్లుగా కనుక మనం చేయకపోతే అదే యథార్థత అనుకుంటే కుదరదు. చాలామంది కయ్యను దగ్గర అర్పించిన అర్పణ అంటారు, ఏమంటే కుళ్ళిపోయిన బీరకాయలు తెచ్చాడండి, కుళ్ళిపోయిన కాయగూరలు తెచ్చాడండి అని అంటాడు. అక్కడ ఏమన్నా రాశాడా? కుళ్ళిపోయిన బీరకాయలు, ఎండిపోయిన అరటికాయలు అని ఏమన్నా రాశాడా? కాదు. మీరు ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం చదివితే చెప్తాడు, విశ్వాసమును బట్టి అని అంటాడు. అంటే దేవుని మాటను ఎవరు నమ్మారు అని అంటే హేబేలు నమ్మాడు. దేవుని మాటను ఎవరు నమ్మలేదు అని అంటే కయ్యను నమ్మలేదు. ఈరోజు కూడా మనం దేవుని జ్ఞానం ఎందుకు అని అంటే నిన్ను యథార్థమైన మార్గంలో నడిపించాలి. జ్ఞానం నడిపించాలి అని అంటే దాన్ని విని నువ్వు నేర్చుకోవాలని చెప్పేసి అని అంటున్నాడు. అంతేగాని నాకు నచ్చిన మార్గంలో నేను వెళ్ళిపోతానండి అని అంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు అంటున్నాడు. ఒకని ఎదుట వానికి అంటే ఒకని మార్గము వాని దృష్టికి ఎలా కనబడుతుంది? యథార్థముగా కనబడుతుంది, అయినను తుదకు అది మరణానికి చేరుతుంది. కాబట్టి నువ్వు అనుకున్న మార్గం, నేను అనుకున్న మార్గం ఎక్కడికి చేర్చదు? పరలోకానికి చేర్చదు. అంటే దేవుని యొక్క జ్ఞానం, ఆ జ్ఞానము కూడా ఎట్లా వస్తుంది అని అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా. ఒకవేళ కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే ఎప్పటికీ కూడా మనకేమీ లేదు అని అంటే నిత్య జీవం అనేది లేదు. కాబట్టి బాగా గమనించుకోండి. యోహాను సువార్త 14 అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 14 అధ్యాయము 15 వచనాన్ని కనుక మనం చూడగలిగితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలని అంటే ఎవరి మీద ప్రేమ ఉండాలి? దేవుని మీద ప్రేమ ఉండాలి. క్రీస్తు మీద నీకు నాకు ప్రేమ ఉందా? క్రీస్తు మీద ప్రేమ లేకపోవడం ఏంటంటే బోల్డ్ ప్రేమ ఉందండి అని అంటారు. ఎంత ప్రేమ? మీరు అప్పుడప్పుడు చూడండి, పిల్లలు కనుక ఒరే నువ్వు చాక్లెట్ ఎంత తిన్నావు అని అడిగారు అనుకోండి, ఎంత చాక్లెట్ అని చెప్తారు? పెద్ద చాక్లెట్ అంటాడు వాడు వాయిస్ కూడా భలే ఉంటుంది. ఎంత చాక్లెట్? పెద్ద చాక్లెట్ తెచ్చారు మా డాడీ అంటారు. వాడు ఇంకా అంటాడు, మీ డాడీయే కాదు మా డాడీ అంతకంటే పెద్ద. ఆడింకా చెప్తాడు ఇంత 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 అని. అంత చాక్లెట్ ఉంటుందా? అసలు ఉండదు. ఈరోజు కూడా మనం కూడా మీకు ఎంత ప్రేమ ఉంది క్రీస్తు ప్రభువు మీద అని అడిగారు అనుకోండి, ఎంత ప్రేమ ఉందని చెప్తాం మనం? ఆయన మనల్ని అడుగుతున్నాడు ఎంత ప్రేమ ఉండాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి అని అంటే లూకాసు సువార్త 14 అధ్యాయాన్ని మీరు చూడండి. ఆశ్చర్యం వేస్తుంది అసలు ఆయన మనల్ని అడుగుతున్నటువంటి ప్రేమ ఎంత అనేది. 14 అధ్యాయము 26 వచనాన్ని కనుక మనం చూడగలిగితే, ఎవడైనను నా యొద్దకు వచ్చి
తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. అంటే ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టాలి? అడ్డొస్తే ఎవరినైనా ఏం చేయాలి? దేవుని కంటే నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి లేదు. ఈరోజు దేవుని కంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం? బాగా గమనించండి. క్రీస్తు అంటే ప్రేమ అన్నాం కదా, క్రీస్తు అంటే అంత ప్రేమ. ఇప్పుడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను ఏం చేస్తారు? గైకొంటారు. దేవుని జ్ఞానం రావాలి అంటే ఏది నేర్చుకోవాలి? దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి. ఆజ్ఞలు నేర్చుకుంటేనే కానీ ఏమి రాదు? ఆయన జ్ఞానం రాదు. ఆయన జ్ఞానం నేర్చుకుంటేనే కానీ మనలో యథార్థత రాదు. ఆ యథార్థత ఉంటేనే కానీ మనం నిత్య జీవానికి చేరలేము. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి ఇప్పుడు క్రీస్తు ప్రభువు నిన్నేం చేస్తూ ఉన్నాడనంటే, నన్ను ప్రేమిస్తే నువ్వు అనుసరిస్తావా అని అంటున్నాడు. ఇప్పుడు అనుసరించే విషయంలో నువ్వు నన్ను ఎంత ప్రేమించగలవో అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు ఒక పరీక్ష. ఆదివారం మీ బంధువులు ఎవరో చనిపోయారు. ఒక పక్క ఆరాధన, ఒక పక్క ఏంటనంటే సమాధి కార్యక్రమం. ఎటువైపు వెళ్తారు? ప్రశ్న. క్రీస్తు ప్రభువు మీకంటే ఎంత ప్రేమ? క్రీస్తు ప్రభువు మీద మీకు ఎంత ప్రేమ ఉంది? ఒకవైపు బంధువులలో ప్రాణం వదిలిపెట్టారు, చాలా దగ్గర బంధువులు. ఇప్పుడు మీ ఆరాధన ఒకవైపు, మీ సమాధి కార్యక్రమం ఒకవైపు. బంధువుల్లో ఎటువైపు వెళ్తారు? ఎవరు మాట్లాడలేదు. ఎటువైపు వెళ్తారు? జరిపించాలే కాదు, నేను అడిగిన ప్రశ్న ఏమిటి అని అంటే, ఎటువైపు వెళ్తాం మనం? అది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు సమాధానం. సమాధి వైపుకే వెళ్తాం. అంటే నీ కొరకు తిరిగి లేచిన క్రీస్తు ప్రభు కంటే కూడా ఎవరు ఎక్కువ? స్వయంగా క్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాట. మీరు ఎంత ప్రేమించగలరో మీ క్రీస్తు ప్రభువుని ఒకసారి మీరు అంచనా వేసుకోండి. 8వ అధ్యాయం మత్తయి సువార్త. మనం ఎంత ప్రేమించగలుగుతున్నాం? సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. 8వ అధ్యాయం కనుక మనం చూడగలిగితే చెప్తూ ఉంటాడు. 8వ అధ్యాయము 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనను అడుగగా అంటూ ఉన్నాడు. 21వ వచనంలో శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి, నువ్వు వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టుకుని నన్ను వెంబడించి అన్నాడు. ఏం చేయన్నాడు? ఇది నేను చెప్తున్నానని అనుకునేరు, నేను చెప్పట్లేదు. స్వయంగా క్రీస్తు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటని మత్తయి రికార్డ్ చేసిందని నేను చెప్తున్నాను మీకు. స్వయంగా కన్న తండ్రే చనిపోతే కూడా మొట్టమొదటి ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అంత విశ్వాసం నీలో నాలో ఉందా? అంత ప్రేమ క్రీస్తు ప్రభువు మీద నీకు నాకు ఉందా? ఉంటేనే నువ్వు క్రీస్తు ప్రభువుకి శిష్యుడు, లేకపోతే నువ్వెవరు కాదు. క్రీస్తు ప్రభువుకి శిష్యుడివే కాదు. కానీ ప్రేమ ఎంత ఉందనంటే బోలెడంత అని చెప్పొచ్చు. క్రీస్తు ప్రభువు తప్ప నా జీవితంలో స్థానం ఎవరికే లేదని చెప్పొచ్చు. అసలు పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్తే చూడాలి మన వాళ్ళని. పక్కా క్రిస్టియన్స్ అయితేనే మేము చేసుకుంటా ఉండాలి. ఏంటి పక్కా క్రిస్టియన్స్? మనం ఆయన ఆజ్ఞలను అనుసరించం, కానీ మనం చెప్పుకునే మాట ఏంటంటే పక్కా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ పెట్టి చెప్పండి పిన్ పాయింట్. మన బంధువుల్లోనే ఫంక్షనో పెళ్ళో జరుగుద్ది. ఎటు వెళ్ళిపోతాం మనం? ఆదివారం ఫంక్షన్కే. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కడికి రాం. వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను, నీ బంధువులను, చివరికి నీ ప్రాణాన్ని సహా ద్వేషిస్తేనే కానీ నువ్వు ఎవరో కాదు. నాకు శిష్యుడు, నాకు పాత్రుడు కాదు, నువ్వు పరలోకానికి అర్హుడు కాదు అనే విషయాన్ని తేల్చేసాడు ఆయన. కాబట్టి ఈరోజు జ్ఞానాన్ని అంటే సమయాన్ని కనుక మనం జ్ఞానంగా వాడుకోలేదా, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. వెరీ క్రూషియల్ టైం. మన జీవితంలో చాలా సమయం అనేది గడిచిపోయింది. 2025 కూడా అనుకుని ఏదో చేయాలనుకున్నాం, అది కూడా గడిచిపోయి 2026లోకి వచ్చేసాం. ఒకవేళ ఆలోచించి చూడు, పౌలు గారు చెప్తున్నాడు క్రైస్తవులను హెచ్చరిస్తూ, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయండి, నడుచుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానం అనేది నువ్వు ఎక్కడ సంపాదించుకోవాలి అనడంటే దేవుని దగ్గర, దేవుని ఆజ్ఞల దగ్గర. లోకంలో ఉన్నటువంటి జ్ఞానము కాదు. ఆ జ్ఞానముతో నువ్వేం చేయాలంటే ఇక్కడ నడుచుకుంటేనే కానీ నీలో యథార్థత అనేది రాదు. ఆ రాలేనప్పుడు నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. కాబట్టి బాగా ఆలోచన చేసుకోండి. 22వ వచనంలో అంటాడు, యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను ఏం చేస్తారు?
పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. ఆయన పాతి పెట్టడానికి చాలామంది ఉన్నారు. అంటే మీరు సమాధికి వెళ్ళొద్దా అని అంటారేమో. వెళ్ళొద్దని నేను అనలేదు. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. తర్వాత ఎవరికి? లోకానికి. అది చివరికి తల్లి అయినా తండ్రి అయినా. ఇప్పుడు మరణం లేకపోతే ఇంకొకటి ఏదైనా జరగవచ్చు. పెళ్ళో ఫంక్షనో ఇంకోటి ఏదైనా జరగవచ్చు. ఫస్ట్ దేవునికి, తర్వాతే ఎవరికి? బంధువులైనా, చివరికి కన్నా తల్లిదండ్రులైనా, చివరికి ప్రాణమైన. ప్రాణం దగ్గరకు వచ్చేసరికి కూడా మనిషి ఏమంటాడు? మీకు బాగా అర్థమయ్యే విషయం చెప్తాను. మనం ఎంత పక్కా క్రిస్టియన్స్ అనేది. మెజారిటీ పీపుల్ అనేవాళ్ళు, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంతే కదా. మన చదువులన్నీ ఎక్కడ సాగుతాయి? సర్టిఫికెట్లు ఏమని ఉంటుంది? మన పేరు ఎస్సీ క్రిస్టియన్ అని ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? ఎస్సీ హిందూ. అంటే నువ్వు అబద్ధమాడి చదువుకున్నావు, నువ్వు అబద్ధమాడి చదువుకుంటున్నావు. చేసే ఉద్యోగాలన్నీ కూడా ఏ పేరు మీద ఉంటాయి? ఎస్సీ హిందూ. రిజర్వేషన్ లేకపోతేనే బతకలేనని ఒక అభద్రతా భావం. రిజర్వేషన్ ఉన్నా నువ్వు బతుకుతావు, రిజర్వేషన్ లేనోడు బతుకుతాడు. తాపి పని చేసుకునే వాళ్ళు బతకట్లేదా? కూలి పని చేసుకునే వాళ్ళు బతకట్లేదా? లేకపోతే ఇంకో పని చేసుకునే వాళ్ళు బతకట్లేదా? ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు బతకట్లేదా? బతికించగలిగిన వాడు ఎవరు? దేవుడు. కానీ ఎవరి మీద నమ్మకం లేదు మనకి? నిజంగానే కనుక ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇప్పుడు నీకు ఎవరు గుర్తుకు రావాలి? ఆ జ్ఞానము నిన్నేం చేయగలదనంటే బతికించగలదని నువ్వు నేర్చుకోవాలి. కానీ ఈరోజు ఆ జ్ఞానము నిన్నేం చేయలేకపోతున్నానంటే బతికించలేకపోతుంది. అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోరో ఉన్న విషయం అయితే నేను చెప్పాను. ఈరోజు ఖచ్చితంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అనే ఒక సర్టిఫికేట్ వస్తుంది, బ్యాక్వర్డ్ క్యాస్ట్ బీసీసీ అని. ఒకవేళ కనుక బీసీసీలోనే కనుక నువ్వు ఉంటే రిజర్వేషన్ కోల్పోతావు అని అనుకుంటే కోల్పోని. ప్రభు కంటే నాకు ఏది గొప్ప కాదు. ఉద్యోగం అనేది గొప్ప కాదు, రిజర్వేషన్ అనేది గొప్ప కాదు. అంటే నీ ఉద్యోగానికంటే, నీ రిజర్వేషన్ కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? ఇప్పుడు ప్రభువును ప్రేమించాలి. కానీ ఈరోజు మనం దేన్ని ప్రేమిస్తాం? ఉద్యోగాన్ని. ఆ రిజర్వేషన్ లేకపోతే మనం ఏం చేయలేం, బతకలేం. చిన్నప్పుడు నాకు తెలియదు, స్కూల్లో ఉండగా ఒకసారి 4th క్లాస్లో టీచర్స్ వస్తారు. మాది ఏంటనంటే లోదరన్ చర్చ్కి అనుబంధంగా ఉండేటటువంటి ఒక స్కూలు, గవర్నమెంట్ స్కూలే కానీ అనుబంధంగా ఉండేటటువంటి ఒక స్కూలు. మేము చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ ప్రాక్టీస్ అనేది మా కుటుంబాల్లో జరిగేది. అప్పటికి మేము బాప్తిసం పొందలేదు. కానీ విషయం ఏంటి అని అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎవరో అని అడిగితే ఎస్సీలు అని చెప్పాలని అనేవారు. ఎస్సీలు అంటే కూడా మాకు తెలియదు. అంతవరకు బాగానే ఉంది. ఆ విషయం తెలియదేమో కానీ క్రిస్టియన్ అనే విషయం మాత్రం తెలుసు. ఎస్సీలు అనగానే మీరు ఎవరని అడుగుతారు? హిందువులు అని చెప్పాలని అన్నారు. నేను వెళ్ళి టీచర్ని అడిగాను, టీచర్ ఇది క్రిస్టియన్స్ కదా, మనం రోజు పాటలు పాడుకుంటాం కదా, ఆదివారం చర్చికి వెళ్తాం కదా, సండే స్కూల్కి వెళ్తాం కదా, ఎందుకండి వాళ్ళతో చెప్పాలంటే నోరు మూయరా, నీకు తెలీదు, నీకు తెలియని విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పను, ఎక్కువ మాట్లాడు అంటే తను నిన్న అన్నది టీచరు. ఇప్పుడు నేనేం చెప్పగలను? అప్పుడు నాకు వయసు జ్ఞానము లేదు, ఎదుగుతున్నాం కదా, ఎదిగేటప్పుడు అన్నీ తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు దేవుని వాక్యం తెలిసినప్పుడు ఏం చేయాలి? బాప్తిసం పొందితే కనుక నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలని అంటే నీ బాప్తిసం సర్టిఫికేట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసి, అయ్యా నేను ఇక మీదట ఈ విశ్వాసంలో ఏం చేయడం లేదు, కొనసాగట్లేదు, నా విశ్వాసం నేను మార్చుకున్నాను, నేను క్రైస్తవుడిగా బ్రతకాలనుకున్నాను, నేను అవసరమైతే అది అప్పీల్ చేసి నువ్వు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఏం చేయడం లేదు క్రైస్తవులు. నిజంగా మనం క్రైస్తవులమేనా? ఆలోచించి చూడండి. మన దైనందిన జీవితంలో క్రీస్తు లేడు, మన విద్యాభ్యాసంలో క్రీస్తు లేడు, లేకపోతే మన ఉద్యోగంలో క్రీస్తు లేడు. ఇంకా చెప్పుకోవాలంటే ఏ కార్యక్రమంలోనైనా సరే ఎవరు లేరు అనంటే క్రీస్తు లేడు. కానీ మనం ఎవరమని చెప్పుకుంటున్నామనంటే క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. కానీ క్రీస్తు మీద మనకి ఏమి లేదు అని అంటే ఆ ప్రేమ అనేది లేదు. కాబట్టి బాగా ఆలోచన చేయండి. ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం దేవుడా క్రీస్తా అనంటే ఖచ్చితంగా లోకమా క్రీస్తా అనంటే ఏం చెప్పాలి? చెప్పడం వరకే కాదు, అది ఎక్కడ చూపించాలి? క్రియల్లో చూపించవలసిన అవసరం ఉన్నదా లేదా? యాకోబు రాసినటువంటి పత్రిక క్రైస్తవులకి హెచ్చరిస్తున్నటువంటి విషయం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం తెలియజేస్తూ ఉంటాడు. 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అంటే క్రైస్తవులకి విశ్వాసం ఉంటే సరిపోదు, ఏముండాలి? క్రియలు ఉండాలి.
నీ విశ్వాసం ఖచ్చితంగా క్రియలతో కూడింది అయి ఉండాలి. ఒకడు అంటున్నాడంట, అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా ప్రశ్నేశాడు. విశ్వాసం ఒకటే ఉంటే నువ్వు రక్షింపబడు, ఏముండాలి నీ లోపల అన్నానంటే క్రియలు ఉండాలి. క్రియ ఎక్కడ చూపించాలి అనంటే ఖచ్చితంగా దేవుడు ఎక్కడ అడిగితే అక్కడ చూపించాలి. 15వ వచనంలో అంటాడు, సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులైన నాటికి భోజనం లేకపోయినప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని యొక్క సమాధానముగా వెల్లుడి చలికాచుకునుడి తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో. ఒక ఆయన మన ఇంటికి వచ్చాడు, అయ్యా చలేస్తుంది అన్నారు, దుప్పటి కొనుక్కో అన్నారు. క్రీస్తు ప్రభు బోధ అది కాదు. నీకు 2 అంగీలు ఉంటే ఏం చేయాలి? ఒకటి ఇచ్చేయాలి. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్తాను, మన ఇంట్లో ఆడాలకు బోల్డ్ చీరలు ఉంటాయి. ఏ చీర అన్నా ఇవ్వమన్నారు అనుకోండి, ఎంత వెతుకుతారు? టక్మని వెళ్ళి ఏదో ఒక చీర పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా, ఎవరా? ఎన్ని చీరలు ఉన్నా కానీ అందులో ఏది ఇవ్వాలో తెలియదు. 2 ఉంటే ఏం చేయమన్నాడు క్రీస్తు ప్రభు? ఒకటి. ఆ 2 వాటిల్లో కూడా పైనేసి కిందేసి పైనేసి ఇవ్వమన్నాడా? ఏది బాగుంటుంది? నీ ప్రేమ కనబడాలి అందులో, అంతేగాని నువ్వు లక్కీ డ్రా వేసి ఇవ్వడం కాదు. నీ క్రియ, నీ విశ్వాసం ఉంటే సరిపోదు, నీ క్రియ అనేది ఉండాలి. క్రియ లేకపోతే నువ్వు నేను ఎవరం కాలేం, క్రైస్తవుడం కాలేం. కాబట్టి సమయం అనేది పోతూ ఉంది. సమయాన్ని జ్ఞానంగా వాడుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అజ్ఞానుల వలె మనం ఏం చేయొద్దు, ప్రవర్తించవద్దు చెప్తూ ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చెప్తూ ఉంటాడు, ప్రాణము లేని శరీరం ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమో మృతం. ప్రాణం లేని శరీరానికి ఎంత విలువ ఉంటుంది? అర్థం కాలేదు నేను చెప్పింది. కోడో మేకో చచ్చిపోతే కూడా కోసుకుని తినేస్తారు. మనిషి చచ్చిపోతే నీ మాంసం తినడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళి నేను ఏం చేయాలి? కాల్చడమో పొడ్చడమో ఏదో చేయాలి. చేయకపోతే కూడా ఇంట్లో ఉంచుకున్న కంపు కొడతావు, ఉంచుకోరు ఎవరో కూడా. ఇప్పుడు ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసమో. నువ్వు క్రియలు లేని క్రైస్తవుడివే గనకైతే నువ్వు క్రైస్తవుడు అయినా ఒకటే, క్రైస్తవుడు అవ్వకపోయినా ఒకటే. నీ వలన ఏమీ ఉపయోగం క్రీస్తుకి లేదు, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ప్రయోజనమే లేదు. కాబట్టి సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఏం చేయండి? నడుచుకోండి. ఇందు నిమిత్తము అవివేకులు కాక ఏం చేయాలి? ప్రభు చిత్తాన్ని గ్రహించుకొని జాగ్రత్తగా మన దినాలని గడపాలి. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కృతజ్ఞతా కూడికలు పెట్టుకుంటూ ఉన్నాం. కానీ దేవుని యొక్క జ్ఞానం అనేది మనల్ని దేవుని దగ్గరికి నడిపించి అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేటట్టుగా మనము చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కాబట్టి ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.